ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం కష్టం. కష్టం అంటే మీరు అసలు ఏమన్నారు నాకు అర్థం కావట్లేదు. చేతికేదో లేయర్లో ఉంది మేడం. అదేంటో తెలీదు కానీ ఫింగర్ ప్రింట్స్లో ఉండే స్పేసెస్ని ఫిల్ చేసేసింది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఇలా వస్తాయి మేడం. ఇప్పుడు ఏం చేయగలం ఆఫీసర్? తెలీదు సార్. ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు. ఫింగర్ ప్రింట్స్ లేకుండా నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు సార్. అయ్యో, అలా అంటే ఎలా ఆఫీసర్? మా అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. ఏంటి మేడం, ఇప్పుడు వెళ్దామా స్టేషన్కి? ఒక 2 ఫింగర్ ప్రింట్స్ పట్టుకొచ్చి నన్ను జైల్లో పెట్టిద్దామనుకున్నారా? అది ఈ జన్మకు జరగదు. పొండి, పోయి పద్మకి కడుపు చేసి చంపిన వాణ్ణి పట్టుకోండి. వెళ్ళండి. డాడ్, నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నా. ఎక్కడికి రా వెళ్ళేది? కిరణ్, జడి, ఏం చేస్తున్నావు? జడి, జడి, ఏం నువ్వు చేసేది? నా కొడుకును వదిలేయండి. వదలమని చెప్పు జడి. ఆఫీసర్స్. ఓకే మేడం. ప్లీజ్ జడి, నా కొడుకుని వదిలేయమను. ఏంట్రా, గ్లూ వేస్తే కనిపెట్టలేదు అనుకున్నావా? ఇలాంటివన్నీ డ్యూటీలో చేరక ముందే తెలుసుకొని వచ్చాను. నా దగ్గర కాదు నీ వేషాలు. ఇప్పుడు తీసుకోండి సార్ ఫింగర్ ప్రింట్స్. ఎలా ఫింగర్ ప్రింట్స్ రావో నేను చూస్తాను. జడి, ఏం చేస్తున్నారు? నా కొడుకుని వదలండి. రెడీగా ఉండు, కదలకు. రెడీ. అక్కడేం చూస్తున్నారు? ఏం లేదు. ఏదో ఒకటి చెయ్యి నన్ను. చెడి నన్ను చూసిందా లేదో చూసుండదా? సార్, మేడం, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యేలేవో చెక్ చేయండి. ఓకే మేడం. ఏమైంది జడి? ఇందాకడి నుంచి మినిస్టర్ అటే చూస్తున్నాడు కేడి. అవునా? లోపలెవరో ఉండే ఉండుంటారు. మీనాన్, మీనాన్, జేడి వస్తుంది, పారిపో. మీనన్నా? అమ్మయ్యా. మీనన్ బ్రతికే ఉన్నాడు జేడి. మన నిలువున పాతి పెట్టినా బతికేశాడు కేడి. పద. పోని 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 పోనిరా, రే, త్వరగా త్వరగా, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, పోనీరా పోని. నీకు ఛాన్స్ ఉన్నప్పుడు నన్ను చంపకుండా చాలా పెద్ద తప్పు చేసావు జేడి. ఇది నువ్వు చచ్చే వరకు చాలా బాధపడతావు. నువ్వు కట్టుబడిన రూల్స్ ని దాటలేవు. నాకు చంపడానికి రూల్సే లేవు. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. చచ్చే వరకు చంపుతూనే ఉంటా. వాడు చెప్పినట్టు ఛాన్స్ ఉన్నప్పుడే వాడిని చంపేసి ఉండాల్సింది కేడి. ఇప్పుడు కూడా మిస్ అయ్యాడు. వాణ్ణి నువ్వు చట్టపరంగా శిక్షించడం కాకుండా చంపలేవని వాడికి కూడా తెలుసు జేడి.
అందుకే ఇన్ని ఆటలాడుతున్నాడు. అయినా మీనన్ బ్రతికే ఉన్నాడని తెలిసింది కదా. సాధు సార్కి ఇన్ఫార్మ్ చేసి ఏం చేయాలో ఆలోచిద్దాం. పద వెళ్దాం. మీనన్ దొరికాడా మేడం? లేదు రమ్య, తప్పించుకున్నాడు. ఏంటి మినిస్టర్, మీనన్కి నీకు ఏ సంబంధం లేకపోతే మీనన్ మీ ఇంట్లో ఎందుకున్నాడు? బయట రౌడీలు ఆడవాళ్ళని పిల్లల్ని అడ్డం పెట్టుకుని నిలబడినప్పుడే ఇది నీ తెలివి కాదు, నువ్వేసిన ప్లాన్ కాదని అర్థమైంది. కానీ మీనన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు మినిస్టర్. వావ్, వెల్ ప్లేడ్. ఆఫీసర్స్, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా లేవా? మ్యాచ్ అయ్యాయి మేడం. చనిపోయిన పద్మ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆదిత్యవే మేడం. పోక్సో కేసులో మీ కొడుకు ఆదిత్యని అరెస్ట్ చేస్తున్నా. వదరా. జేడి ఆగు, నీకేం కావాలన్నా ఇస్తా, ఎంత కావాలన్నా ఇస్తా. ఆ? సారీ మీరు ఏం చెప్పినా చేస్తా. నా కొడుకును వదిలే ప్లీజ్. నీకు మీనన్ కావాలా? మీనన్ని అరెస్ట్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ప్లీజ్ జేడి. ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి ఇలాంటి నీచుణ్ణి వదిలేమంటావా? నీ పవర్, పదవి, పరపతి, పేరు ఎన్ని వాడుకున్నా నీ కొడుకుని కాపాడుకోలేవు మినిస్టర్. పద్మని నమ్మించి మోసం చేసి చంపేశాడు. దీనికి నీ కొడుక్కి శిక్ష పడి తీరుతుంది. పదా. వద్దు జేడి, పదరా. జేడి. పద. నా మాట విని జేడి, ప్లీజ్. జై హింద్ సార్. జై హింద్ జేడి. మినిస్టర్ కొడుకు ఆదిత్యని మీరు అరెస్ట్ చేశారా? ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ కన్ఫర్మ్ అయ్యాయి సార్, అందుకే అరెస్ట్ చేశాం. వదిలిపెట్టండి జేడి, వదిలిపెట్టండి జేడి. ఆదిత్యని వదిలిపెట్టేయాలా? ఎందుకు సార్? ఆదిత్యని పద్మని మోసం చేసి చంపేశాడు. పద్మని చంపినవాడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వచ్చి ఇందాకే లొంగిపోయాడు.